కాలనీలో బస్తీ వాసులు హైదరాబాద్ భారీ ర్యాలీ నిర్వహించారు. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక ఆలమైన్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ లో అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులు హంగామా సృష్టించారు. ఒంగోలు వెళ్లే మార్గంలో ద్వారకా సీ ఫుడ్స్ వద్ద ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి పల్లె వెలుగు బస్సు బోల్తా పడింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నవా అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వచ్చారు. హైదరాబాద్ హైడ్రాకు మద్దతుగా నగరంలోని పలు కాలనీలు బస్తీ వాసులు హైదరాబాద్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరవీరుల దీపం వరకు ర్యాలీ కొనసాగింది. జై రేవంత్ రెడ్డి, జై రంగనాథ్ అంటూ నినాదాలు చేశారు. బోడుపల్, ఆనగారి కాలనీ, మేడిపల్లి టెలిఫోన్ కాలనీ సంక్షేమ సంఘం, వట్టి నాగులపల్లి, జయలక్ష్మి కాలనీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ హైడ్రా మద్దతుగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని కాలనీ వాసులు కోరారు. 2 సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను కబ్జాదారుల చెర నుండి హైడ్రా కాపాడిందని వారు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో హైడ్రా పాత్ర కీలకమని, గ్రేటర్ హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించడానికి చెరువుల పునరుద్ధరణ కొనసాగాలని, హైడ్రాను మరింత పటిష్టం చేసి శాశ్వతంగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. మేడ్చల్పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక ఆలమైన్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ లో అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులు హంగామా సృష్టించారు. తమ విల్లాస్ లో గల పార్కు స్థలంలో ఉన్న బోరు బావిని రిపేర్ చేస్తున్న క్రమంలో మైనంపల్లి చందర్రావు మరికొంతమంది కలిసి పార్కు స్థలం తమదని, అందులో ఎలాంటి యాక్టివిటీ చేయొద్దు అంటూ విల్లాస్ లో ఉండేవారిపై దాడికి పాల్పడ్డారు. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న సెక్యూరిటీని సైతం బెదిరించి బయట కొందరి రౌడీ మూకలతో వచ్చి భయభ్రాంతులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు, ఆడవారు అనే కనీసం మర్యాద లేకుండా ప్రవర్తించారని, ప్రశాంతంగా ఉండడం కోసం విల్లాస్ ను కొనుగోలు చేస్తే జీవిస్తుంటే ఇలా తమపై దాడికి పాల్పడడం దారుణమని తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందడంతో అక్కడ సెక్యూరిటీ గార్డులపై, స్థానికులపై దాడికి యత్నించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయంపై తమకు భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్నాయని, పోలీస్ అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నుండి ఒంగోలు వెళ్లే మార్గంలో ద్వారకా సీ ఫుడ్స్ వద్ద ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి పల్లె వెలుగు బస్ బోల్తా పడింది. ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని కొండపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో 20 మంది పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెస్ నోవా అలిపిరి మెట్ల ద్వారా తిరుమలకు వచ్చారు. చివరి మెట్టు వద్ద కొబ్బరికాయ కొట్టారు. తర్వాత నేరుగా వరాహస్వామి ఆలయం వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. గతంలో కూడా మెట్ల మార్గంలో నడుచుకుంటూ వచ్చి స్వామివారిని దర్శించుకున్న పవన్ సతీమణి తలనీలాలు కూడా సమర్పించారు. తన కుమారుడు స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడడంతో శ్రీవారి చెంతకు అలిపిరి నుండి నడుచుకుంటూ వెళ్లి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. తాజాగా శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడాలని కోరుకుంటూ శ్రీవారిని దర్శించుకొని కోరుకున్నట్లు తెలుస్తోంది. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, మీడియా సోదరులకి స్వాగతం. అదే రకంగా అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా, లేకపోతే ఒక మీడియా బయట ఇచ్చినా, ఒక ప్రెస్ నోటు పంపించినా, రెండు పార్టీలు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ దాన్ని షేర్ చేసుకునేటువంటి సంస్కృతి. బీజేపీ బీఆర్ఎస్ని తిట్టింది చూసినా, బీజేపీ కూడా ఎండార్స్ చేసిందని. కాంగ్రెస్కు వ్యతిరేకంగా, అధికార పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడితే బీఆర్ఎస్ దాన్ని తీసుకొని చూసినా బీజేపీ కూడా అంటుందని చెప్పేసి దాన్ని వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేయడం, ఇది ఒక ట్రెండ్గా మారిపోయింది. అయితే ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా తెలంగాణని దోసుకొని పంచుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రజల్ని పూర్తి స్థాయిలో మోసం చేసి దగా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ విచిత్రం, మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తగదునమ్మా అని చెప్పేసి 10 సంవత్సరాలు మేము మోసం చేసింది చాలదన్నట్టు ఇలా మళ్ళీ ఒకసారి నిరుద్యోగులని మోసం చేయడం కోసం మరొక ప్రయత్నం చేసిండు. దానికి పరాకాష్ట సర్నూర్ నగర్ నిరుద్యోగ సంగ్రామ సభ. దాని పేరు కూడా సంగ్రామం అట. ఎవరి మీద సంగ్రామం చేస్తాడో మొదలు ఆయన ఆలోచన చేయాలా. ఎందుకోసం అంటే ఇది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం కోసం, పోరాటం చేయడం కోసం పెట్టిన సభ కాదు. వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి, వాళ్ళ కుటుంబం నిరుద్యోగం పాలయ్యింది, మళ్ళా ఎట్లా ఉద్యోగం సంపాదించాలనేటువంటి ఆలోచనతోటి పెట్టిన సభ తప్ప మరొకటి కాదనేటువంటి విషయం భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది. ఒకసారి బీఆర్ఎస్ ప్రస్థానం ఆలోచన చేయండి. మనందరికీ తెలుసు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, ప్రతి చేతికి పని కల్పిస్తా, దళితుడే ముఖ్యమంత్రి, నాణ్యమైన విద్య, ఆరోగ్యకరమైనటువంటి ఆహారము, అందరికీ చదువు, ఇది కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పేసి వాళ్ళ ప్రస్థానాన్ని ప్రారంభం చేశారు. ఈజ్ ఆఫ్ సాక్షి అబద్ధాల బిజినెస్ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. అందరికీ నమస్కారం అండి. నీతి ఆయోగ్ నిన్న కాంపిటేటివ్నెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్, కాంపిటేటివ్నెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అంటే పెట్టుబడులకు అనుకూలంగా ఉండే రాష్ట్రాలు ఏవి అంటూ ఒక నివేదికను తయారు చేసింది. దాంట్లో 2024 దాకా డేటాను తీసుకున్నారు. 24 నుంచి చాలామందిని దాన్ని ఇంటర్వ్యూ చేశారు. 25వ సంవత్సరంలో ఆ బేస్ తీసుకొని ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈజ్ ఆఫ్ బిజినెస్లో మొదటి స్థానంలో ఉండే కొండకొచ్చో అప్పుడప్పుడు ఎప్పుడన్నా 2వ స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారిగా 2024 దాకా ఉన్న డేటా ప్రకారం నీతి ఆయోగ్ చేసిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ బిజినెస్ ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్ పరంగా 8వ స్థానంలోకి వచ్చింది. సరే, మా జగన్మోహన్ కాచుకో ఉంటారు కదా, 8వ స్థానం ఆంధ్రప్రదేశ్ అనగానే ఈజ్ ఆఫ్ బిజినెస్ 8వ స్థానం వచ్చింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అని చెప్పేసి వెంటనే సాక్షి వాళ్ళు ఈయనకు ఫోన్ చేశారో ఈయన సాక్షికి ఫోన్ చేస్తారో తెలియదు, కానీ వాళ్ళ పేపర్ ఎత్తుకొని బ్రహ్మాండం హెడ్డింగ్ పెట్టేశారు. ఏమని,
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నాడు నెంబర్ 1, నేడు నెంబర్ 8. అంటే మేము ఉన్నప్పుడు నెంబర్ 1, ఇప్పుడు నెంబర్ 8 అని. నాకు కనీసం బూతులు తిట్టాలంటే ఇది మంచి ప్లాట్ఫాము, ఇట్లాంటి మనం మాట్లాడకూడదు కాబట్టి గమ్మున్నాను. కాస్త బుర్ర పెట్టండి రే. ఆ సాక్షిలో ఉండే ఎడిటర్లో, సబ్ ఎడిటర్లో ఎవరున్నారో ఆ ఎడిటర్లో కనీసం మీ సార్ కోసం అన్నా కాస్త బుర్ర పెట్టచ్చు కదా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇక్కడే కనిపిస్తుంది చూడండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇది బాబు మార్క్ అంట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని స్క్రాప్ చేసి 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. రేపు సెప్టెంబర్కి, ఇది జూలై కదా, సెప్టెంబర్కి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఒక కాన్సెప్ట్ని స్క్రాప్ అంటే ఆపేసి 5 సంవత్సరాలు గడుస్తుంది. పాపం ఇంకా సాక్షులు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోనే ఉన్నారు. అంటే వీళ్ళ ప్రకారం 21, 22, 23, 24 వీళ్ళంతా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది ఫీలింగ్ వీళ్ళకి. కొద్దిగా బుర్ర పెట్టండి రా బాబు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎప్పుడో స్క్రాప్ చేస్తారు. 5 సంవత్సరాలు అయింది. దాన్ని స్క్రాప్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, అంతర్గత ట్రేడ్ కోసం ఉన్న డిపార్ట్మెంటు బిజినెస్ రిటర్న్స్ యాక్షన్ ప్లాన్ కేవలం అంతర్గత వ్యాపారం కోసం మాత్రమే బిజినెస్ రిటర్న్స్ యాక్షన్ ప్లాన్ అంటూ చిన్న ఇండెక్స్ పెట్టింది. అదంతా ఎవరు దాన్ని కూడా పట్టించుకోలేదు. ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ తన కుమార్తె జనని వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి దంపతులకు సాదరంగా ఆహ్వానించారు. శనివారం చిరంజీవి నివాసానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన బండ్ల గణేష్ ఆగస్టు 16న జరగనున్న వివాహ వేడుకకు హాజరు కావాలని కోరుతూ చిరంజీవి, సురేఖ దంపతులకు వివాహ పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ సామాజిక మాధ్యమాల వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ చేశారు. నేను చిత్ర పరిశ్రమలోకి రావడానికి స్ఫూర్తినిచ్చిన అన్నయ్య చిరంజీవి గారి ఆశీస్సులు లభించడం ఎంతో ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. చిరంజీవితో దిగిన ఫోటోలను పంచుకుంటూ జనని సూర్య పయనం అనే హ్యాష్ట్యాగ్ ను జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజ చిలుకూరుతో జరగనుంది. ఆగస్టు 16న ఉదయం 11:58 హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఈ పరిణయ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే మే నెలలో జరిగిన నిశ్చితార్థం, పసుపు కుంకుమ కార్యక్రమాలకు చిరంజీవి, చంద్రబాబు సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తంగెడంచ గ్రామంలో వర్షాలు లేక పంటలు విలవిలపోతున్నాయని గ్రామ రైతులు ఎద్దుల బండ్లు కట్టి ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని తెప్పట్లతో ఊరంతా ఊరేగించి పొలాల్లో ఆంజనేయ స్వామికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు జరిపించారు. వర్షాలు పడి రైతన్నల పంటలు పచ్చదనంతో నిండాలని, రైతన్నలు ఇళ్లలో సిరులు పండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీంపై ఏబీవీపీ నాయకులు వీసీకి చేసిన ఫిర్యాదును తీవ్రంగా ఖండిస్తున్నామని టీఎస్ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ కాశీం నిజాయితీ గల ప్రొఫెసర్ అని, తెలంగాణ ఉద్యమ సమయంలో తన ప్రసంగాలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రభుత్వం ఆయనపై కుట్రపూరితంగా కేసులు పెట్టి జైలుకు పంపినా ఆయన భయపడలేదని పేర్కొన్నారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ 100 ఏళ్ల చరిత్రలో తొలి మాదిగా ప్రొఫెసర్ గా ఉన్న
ప్రొఫెసర్ కాసింపై ఎలాంటి ఆధారాలు లేకుండా నక్సలైట్ వంటి ముద్రలు వేయడం సరికాదని అన్నారు. ప్రొఫెసర్ కాసింపై జరుగుతున్న తప్పుడు ఆరోపణలు, కుట్రపూరిత చర్యలను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రాన్ని కూడా తెలంగాణ వైపు మళ్ళేటట్టు ఉపన్యాసాలు, మీటింగ్లలో, సభలలో చాలా సందర్భాలలో మాట్లాడడం జరిగింది. అట్లా మాట్లాడడం వల్లనే ఆయన నాడు ఆ రాజు ప్రభుత్వము కుట్ర చేసి జైలు కూడా పంపడం జరిగింది. అట్లాంటి విషయాలకే ప్రొఫెసర్ కాశీమన్న గారు భయపడలేదు. ఇవాళ ఈయన ఆర్ట్స్ కాలేజ్ చరిత్రలోనే 100 ఏళ్ళ చరిత్రలోనే మొట్టమొదటి ఒక మాదిగ ప్రొఫెసర్ అతనిపై ఏబీపీ బీజేపీ వాళ్ళు కనసందలో పనిచేసే ఏబీపీ ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఇలాంటి ప్రొఫెసర్ ఉంటే మాకు ఇబ్బంది జరుగుతుందని ఒక కుట్రబుద్ధితోటి ఎలాంటి ఆరోపణ లేక ఒక నక్సలైట్ అని ముద్రగా చిత్రీకరించి మాట్లాడడం జరుగుతుంది. నేను రామచంద్ర అన్నకు డిమాండ్ చేస్తున్న బీజేపీ చీఫ్ అధ్యక్షునికి, అన్న నువ్వు ఆయన కలిసి చాలా వేదికలలో మాట్లాడినారు, చాలా సందర్భాలలో కూడా మీరు పాల్పంచుకున్నారు, కొన్ని వేదికలు మాట్లాడడం జరిగింది. అట్లాంటి భావజాలాలతో ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? అమిత్ షా స్వయాన పార్లమెంట్లో ఈ దేశంలో తెలంగాణ మొత్తం నక్సలైట్లు అంతమైందని మాట్లాడడం జరిగింది అమిత్ షా పార్లమెంటు సాక్షిగా. మరి నక్సలైట్లు మొత్తం అంతమైన నక్సలైట్ లేరని ప్రభుత్వాలు చెప్తుంటే, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ నక్సలైట్ లేరని చెప్తుంటే వీళ్ళు కొత్త తెర అలా ఎలాంటి ఈయన మీద ఆరోపణలు లేవు కదా. 9 గంటలకు వచ్చి ఉదయము సాయంత్రం 7-8 గంటల వరకు డ్యూటీలో నిర్వహిస్తుండు. గతంలో ఉన్న ప్రిన్సిపాల్ని చూడండి, ఈయనను చూడండి, క్లాసులు చెప్తలేడా? లేకపోతే కాశీం అంటే ఆయనకు చదువు రాదా? ఇవన్నిటిని నిష్పెట్టి నిజాయితీగా పనిచేసి ఆర్ట్స్ కాలేజీకి ఒక రూపు తెచ్చి, ఒక వెన్న తెచ్చి, ఇలా ఆన్యువల్ సంవత్సరానికి ఒకసారి ఎప్పుడైనా ఏ కాలేజీలో అయినా ఫెస్టివల్ జరుగుతుంది. గత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ యూనివర్సిటీలో జరగలే. గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా జరపడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేక క్లాసులు రెగ్యులర్గా అందరూ చదువుతారనే విద్యార్థులు బాగుపడతారని చెప్పిన వ్యక్తి కాశీంతో పాటు చాలామంది ప్రొఫెసర్లు చెప్తుండొచ్చు. అట్లాంటి విద్యార్థులకు విద్యను అందిస్తుంటే దాన్ని జీర్ణించుకుంటలేరు. ఈ పేరు మాకు రాకపోయే కాశీంకి ఏడో పేరు వస్తుందని ఒక మాదిగాయన ఈ స్థాయిలో ఉండి ఈ విధంగా మాట్లాడతాడని జీర్ణించుకోక కుట్రబుద్ధతోటి ఏబీపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్న కుట్ర. మేము ఖచ్చితంగా ఏబీపీ వాళ్ళని మీ లెక్క 5 రోజు చేయలే. ఏబీపీ మాకు తెలియదా? ఏబీపీ చరిత్ర గతంలో ఒక ప్రొఫెసర్. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినారు. మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ భవనంకు శంకుస్థాపన, అగ్రహారం కొత్త గ్రామ పంచాయతీ భవనంకు శంకుస్థాపన, కోకాయి తాండాలో 1,70,00,000తో రోడ్ల పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాల్లో అమలు చేసినామన్నారు. రైతులకు ఎకరానికి 6,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చామని ఆయన తెలిపారు. ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఉచితంగా మరియు భవిష్య సౌకర్యానికి మహిళలకు ఫ్రీ బస్. రైతు సోదరులందరికీ ఒక విజ్ఞప్తి అని మెట్ట పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. మేడం కొద్దిగా చాలా పెట్టుకుంటున్నావు, పని మొదలు పెట్టాలా? మనసులో ఏదన్నా పెట్టుకుని నువ్వు పని మొదలు పెట్టేదనుకో, మళ్ళీ ఎండ పడితే భయంకరంగా ఉంటుంది. వెంకటరెడ్డి గారు చెప్తున్నా, వెంబటే పనులు మొదలు పెట్టాలి, కంప్లైంట్ చేయాలి. నాకు బైక్ ఉందా లేదా? ఎవరు పుట్టిల్లు ఎవరు? చేలగూడమా? అదే వాసన, అందుకే వచ్చింది ఆయనకి. పిల్లలు ఈ వయసులో సీట్లు ఎందుకురా? బాగా
నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, స్వర్ణకుమారక్క ఇంకా మిగిలిన మిత్రులందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడే లింగారాం తండా నుంచి లోక్యా తండా ఎన్ఎస్పి కాలువ వరకు BT2 కోక్యా తండా వరకు 168 లక్షల రూపాయలతో రోడ్డు శంకుస్థాపన చేసుకున్నాం. రాబోయే కొద్ది నెలల్లోనే ఈ రోడ్డును పూర్తి చేసే బాధ్యత నాదే. మీ దీవెనలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ గ్రామానికి 516 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు కొన్ని పూర్తి చేసుకున్నాం, కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకా అంతర్గతంగా ఇంతకుముందే సర్పంచ్ గారు అడిగారు, అంతర్గతంగా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు కావాలన్నారు. ఏదైతే ఎస్టీ కాంపోనెంట్ లో నేను ఇప్పుడు శాంక్షన్ కొత్త చేసే వాటిలో వీటన్నిటిని కూడా కవర్ చేసుకోవాలని కూడా అధికారులకు ఈ వేదిక ద్వారా ఆదేశాలు ఇస్తున్నాను. సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇచ్చాం, మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చాం, రెండో విడత కూడా ఈ 2-3 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి నీది ఏ పార్టీ, ఏ మతం, ఏ కులం, చివరికి నువ్వు నాకు ఓటేస్తావా ఏవా అని కూడా అడగను. పేదవాడు అయి ఉంటే చాలు. నిజంగా నేను మంచి చేస్తే ఆ అవ్వ పెద్దవ్వ గుండెల్లో పెట్టుకుని తప్పకుండా నన్ను ఆశీర్వదించుద్ది, దీవించుద్దనే నమ్మకం ఇందిరమ్మ ప్రభుత్వంలో నాకు పూర్తిగా ఉంది. అంతేకాదు ఇంకా చాలా కార్యక్రమాలు మీరు అడుగుతున్నారు. ముఖ్యంగా రైతులకి మొన్ననే రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి ఎకరాకి టెన్షన్ గా టింగ్ టింగ్ అంటూ మీ ఖాతాలో 6,000 రూపాయలు జమ చేశాం. ఈ సంవత్సరం ఎల్నినో అంటే వర్షాలు పడవు అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. వాతావరణం చూస్తే రోజు మబ్బులు పడుతుంది, చినుకు రావట్లే. శాస్త్రజ్ఞులు చెప్పేది నిజమేమో అనిపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రి కేబినెట్ లో కూడా దీని మీద విస్తృతంగా చర్చించాం. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే రైతన్నలు మీ పొలాల్లో ఏం పంట వేసుకోవాలో మాకంటే మీకే బాగా తెలుసు. మెట్ట పైర్లు వేసుకోండి, నీళ్లు తక్కువగా అవసరమన్నది వేసుకోవాలని కూడా నా రైతన్నలందరికీ చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే రైతన్న ఇవాళ బోర్లో నీళ్లు బాగా పోతుందని గబగబా వరేస్తే ఈ వాతావరణం ఎట్లనే కంటిన్యూ అయితే ఆ బోరు నీళ్లు కూడా రోజు రోజుకి తగ్గిపోతాయి. నీళ్లు ఇవ్వలేము. నీళ్లు నీకు కరెంట్ ఇచ్చినా నీళ్లు కొన్నా వచ్చేది కాదు. కాబట్టి రైతన్నలు ఆలోచించి వీలైనంత వరకు మెట్ట పంటలు వేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలని నా రైతు సోదరులందరినీ ఈ వేదిక ద్వారా అభ్యర్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మేడ్చల్ జిల్లా ఫిర్షాదిగూడలో సినీ నటులు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల సందడి చేశారు. ఫిర్షాదిగూడలో నూతనంగా నెలకొల్పిన ఆర్ఎస్ బ్రదర్స్ 19వ నూతన షోరూమ్ ను నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ప్రారంభించారు. సరికొత్త బ్రాండ్లతో కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం ముందుంటుందని, ఆర్ఎస్ బ్రదర్స్ తో కలిసి జర్నీ చేయడం ఆనందంగా ఉందని నాగ చైతన్య అన్నారు. ఆషాఢం, శ్రావణం వెడ్డింగ్ కలెక్షన్స్ ను ఆర్ఎస్ బ్రదర్స్ యాజమాన్యం తీసుకురావడం ఆనందంగా ఉందని సినీ నటి శోభిత ధూళిపాళ్ల తెలిపారు. Okay, twins, oh. 1+1 offer. Buy one get one free.
పెట్టాలి డోనర్ ఇది జాగ్రత్త మీరు చూసుకోండి మళ్ళా హ్యాపీ టు బి హియర్ టుడే. చాలా ఆనందంగా ఉంది. ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళ 19th స్టోర్ ఓపెనింగ్ కి లాస్ట్ ఇయర్ దసరా టైం కి వనస్థలిపురం స్టోర్ కి ఓపెనింగ్ వచ్చాము. ఆ తర్వాత ఆల్మోస్ట్ 12 స్టోర్లు ఓపెన్ చేశారు. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. బ్రాండ్ చాలా ఫాస్ట్ గా అగ్రెసివ్ గా గ్రో అవుతుంది. అండ్ అంతకంటే ఏంటంటే రీసెంట్ గా మేము ఒక యాడ్ కూడా షూట్ చేసాం ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళకి. అండ్ వీఆర్ ఆన్ బోర్డ్ విత్ దెమ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్. సో నాకు సోమిత గారికి చాలా ఆనందం ఉంది ఆ విషయంలో. ఆర్ఎస్ బ్రదర్స్ అంటే మార్కెట్ లో ఒక ట్రస్ట్ ఉంది, ఒక పేరు ఉంది. దే ఆర్ ఆల్వేస్ అప్ టు ట్రెండ్స్, మంచి క్వాలిటీ గార్మెంట్స్ ఇస్తారని. సో వీఆర్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ బ్రాండ్ లైక్ దిస్. ప్రసాద్ గారికి, వెంకటేశ్వర్ గారికి, రాజమౌళి గారికి అండ్ అలాంగ్ విత్ దట్ సెకండ్ జనరేషన్ అందరూ బ్రాండ్ ని చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇట్స్ అ వెరీ హ్యాపీ అసోసియేషన్ అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. But so happy to be here. Ashadam collection, Shravan Masam collection and wedding collection కూడా రీసెంట్ గా లాంచ్ చేసాం. అండ్ ఒక చాలా క్యూట్ అండ్ ఫన్ క్యాంపెయిన్ కూడా షూట్ చేసాం. సో ఇట్స్ సో నైస్ టు బి పార్ట్ ఆఫ్ ది ఆర్ఎస్ బ్రదర్స్ ఫ్యామిలీ. లవింగ్ ఇట్ యాక్చువల్లీ. కంగ్రాచులేషన్స్ టు ఈరోజు 19th స్టోర్ లాంచ్ కోసము వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో రావడం చాలా ఆనందం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళ స్కెడ్యూల్స్ మొత్తం రీస్కెడ్యూల్ చేశారు సో మచ్. అది ఫ్యామిలీ బాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళ తరఫు నుంచి చేశారు. అండ్ ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు యాక్చువల్గా చెప్పాలంటే, రియల్గా చెప్పాలంటే. సో నాగా చైతన్య అండ్ శోభిత గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్ ది వే. అండ్ సో అలానే ఆషాఢం కోసము కిలో సేల్ స్విచ్ ఇచ్చింది ఆర్ఎస్ బ్రదర్సే. సో హ్యూజ్ కలెక్షన్ ఉన్నాయండి. కంపల్సరీ ఖచ్చితంగా అందరూ వచ్చి షాపింగ్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాము. అలాగే శ్రావణ మాసం వెడ్డింగ్స్ కోసం బ్యూటిఫుల్ కలెక్షన్. అలాగే వాళ్ళు అనౌన్స్ చేసినట్టు రీసెంట్ గానే ఒక యాడ్ షూట్ చేసాము. బట్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ అండి. సో బేసికల్ గా విల్ ఆల్ లవ్ ఇట్ అని చెప్పి అనుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. And this is the 19th store of RS Brothers అండి. అండ్ ఆషాఢంలో ఓపెన్ చేయడం చాలా ఇది మాకు ఆస్పిషియస్ అనుకుంటాం. ఎందుకంటే స్పెషలీ వీ కెన్ కమ్ విత్ ఆఫర్స్. అండ్ ఆర్ఎస్ బ్రదర్స్ ఇస్ ద వన్ హూ స్టార్టెడ్ కేజీ సేల్. అండ్ కేజీ సేల్ తో పాటు స్టార్ట్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద వెరీ బిగ్ ఆఫర్ అండ్ వుడ్ లైక్ యూ టు కమ్ యాజ్ అ ఫ్యామిలీ. దేర్స్ మెన్స్ వేర్, దేర్స్ కిడ్స్ వేర్ అండ్ ఆల్సో లేడీస్ వేర్. అండ్ మోర్ దాన్ 75% ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఇక్కడ అన్ని బిలో 2000 MRP ఉంటాయి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ USP ఆఫ్ ద బ్రాండ్. మీరు అందరు ఫ్యామిలీతో రండి, షాపింగ్ చేయండి, ఎక్స్పీరియన్స్ ని ఆనందించండి. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైడ్రాకు మద్దతుగా నగరంలోని పలు కాలనీలు, బస్తీ వాసులు హైదరాబాద్ భారీ ర్యాలీ నిర్వహించారు. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక ఆలమైన్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ లో అర్ధరాత్రి కొంతమంది వ్యక్తులు హంగామా సృష్టించారు. ఒంగోలు వెళ్లే మార్గంలో ద్వారకా సీ ఫుడ్స్ వద్ద ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి పల్లె వెలుగు బస్సు బోల్తా పడింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నవా అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు వచ్చారు. ఇది వాటి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ST న్యూస్, మన కోసం మన ఛానల్.